పున్నామ నరకం అంటే ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు 21 మహానరకాలు ఉన్నాయి. 21 మహానరకాలలో పితృదేవతలు ఉన్నారు కదా, వారు తమ సంతానాన్ని చూచి వారి సంతానాన్ని చూచి, అంటే పౌత్రుని ముఖం మనుమణి ముఖాన్ని చూసి తాతలు తరిస్తారని శాస్త్రం, కొడుకు ముఖాన్ని చూసి తండ్రి తరిస్తాడని శాస్త్రం. అంటే తన కుమారుడు కలిగితే పితృదేవతలు ఉత్తమ లోకాలకు పోతారు, తమకు కుమారుడు కలిగితే తాను తర్వాత ఉత్తమ లోకానికి పోతాడు. అంటే ఏమిటి? సంసారానికి, భూమండలానికి, నరకానికి అవధిగా ఉండేవాడు పుత్రుడు, నరకాన్ని తప్పించేవాడు పుత్రుడు. ఈ పుత్రుడు కలిగిన మడి ధర్మశాస్త్రం, పుత్రుడు కలిగిన అతని ప్రవృత్తి సక్రమంగా లేకుంటే నరకాన్ని తప్పించకపోగా నరకంలో పడేస్తాడు. నరకంలో పడేసే పుత్రులు ఉన్నారు, నరకాన్ని తప్పించే పుత్రులు ఉన్నారు. మనకు హరివంశ మహాపురాణంలో పుత్రులు 6 రకాలుగా ఉంటారు అని చెప్తారు. పూర్వజన్మలో మన దగ్గర అప్పు తీసుకున్న పుత్రుడు, పూర్వజన్మలో మనకు అప్పిచ్చిన పుత్రుడు, అంటే మనకు వారు అప్పిచ్చి ఉంటే, మనం అప్పు ఎగ్గొట్టి ఉంటే వారి మన పుత్రుడిగా పుడతారు. పుట్టి మన ఆస్తి మొత్తం లాగేసుకుంటారు, అంతా అనుభవిస్తారు, మనం దరిద్రులని చేస్తారు. అర్థం ఏంటి? వీళ్ళకి మనం పూర్వజన్మలో బాకీ ఉన్నాం, అప్పు చేశాను తీర్చలేదు, వాడు తీసుకుంటున్నాడు. ఇలా అప్పిచ్చిన వారు, అప్పు తీసుకున్నవారు, ఆపదలు కలిగించిన వారు, ఆపదలు పొందినవారు, విద్య బోధించిన వారు, విద్యను తీసుకున్నవారు, ఇలా 6 రకాలుగా పుత్రులు ఉంటారు. ఇవన్నీ వివరణతో లేకుండా పుం అనేటువంటిది సంసారానికి, నరకానికి మధ్యన అడ్డుగోడగా ఉంటుంది. అది అందులోకి ప్రవేశిస్తే ఒక 300 సంవత్సరాల నరకంలో ఉండాలి. దాన్ని తప్పించేవాడు పుత్రుడు. ఇందులో పకారము, ఉకారము, మకారము, పుం అంటున్నాం కదా, జాగ్రత్తగా అక్షరాన్ని మనం గమనించాలి. ప, ఉ, మ 3 కలిస్తే పుం. ఇందులో ప అనేటువంటిది అక్షరం ఉందే, ఇది ఆకాశాన్ని చెబుతుంది. ఊ అనేటువంటి అక్షరం జలాన్ని చెప్తుంది. మా అనే అక్షరం భూమిని చెప్తుంది. భూమి, నీరు, ఆకాశం ప్రధానంగా 3 కదా. ఎందుకంటే ఆకాశం నుంచి నీరు భూమి మీదకి వస్తుంది, మరి ఇక్కడి నుంచి నీరు ఆకాశానికి పోతుంది. పైకి పోవటానికి, కిందికి రావటానికి మార్గాలు 3. అలాగే తండ్రిని, తాతను ఉత్తమ లోకాలకు పంపించేది పుత్రుడే, అధోలోకాల్లో పడవేసి ఇలా హద్దుగా ఉండి సంసారంలోనే మళ్ళీ మళ్ళీ పడవేసే నరకాన్ని పుం అంటారు. దాన్ని తప్పించేవాడిని పుత్రుడు అంటారు.